పలకవే, వాళ్ళ మెదళ్ళు ఆవిరైపోతాయని పలకవే. ఏమండి, ఇలాంటప్పుడు ఎందుకో మా చెల్లిని, మా తాతయ్యని, మా అమ్మ నాన్నల్ని అందరినీ చూడాలనిపిస్తోంది. అందుకే మీతో చెప్పకుండా మా తాతయ్యకు ఉత్తరం రాశాను. నువ్వు రాసిన వాళ్ళు ఎవరు రారు. అది కదండి, ఇందాక నేను వస్తుంటే ఎవరు పిలిచినట్టు. సరే సరే పద, కమా. ఎవరైంటారు? చిన్న పాప గొంతులో ఉంది. ఎవరైంటారు? జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమండి, పొద్దున అక్కడ ముగ్గు తొక్కపోతుంటే అమ్మ ఆగమ్మ అని ఏదో గొంతు వినపడింది. ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను ఎవరిదా గొంతు అని. ఇప్పుడు అమ్మ నిప్పు అని చెప్పింది కూడా అదే గొంతండి. ఎవరు? పాప. ఎవరు పాప? మన పాప అండి. మన పాప? కడుపులోంచి మాటలు వినపడుతున్నాయి. మన పాప గొంతే నా కడుపులోంచి వినపడుతుంది. సరే సరే చూడు, నువ్వు ఎప్పుడు కడుపులో ఉన్న పాప గురించి ఆలోచిస్తే గోడ మీద బల్లరిచినా కడుపులో ఉన్న పాప పిలిచినట్టే అనిపిస్తుంది. నాకు టీ ఏమొద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నిజం, నేను విన్నాను. చెప్తున్నాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను పొద్దునే ఢిల్లీకి వెళ్ళాలి. గో. పాపే. మిస్టర్ బలరాం, మీరు డిజైన్ చేసిన ఈ ఫార్ములాతో ఆ నేచురల్ కెలామిటీ ఏంటని కనిపెట్టగలమా? జరూర్, ఐఎమ్ 100% షూర్ సార్. ఈ రీసెర్చ్ చాలా సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తో కండక్ట్ చేస్తున్నాం. 4 పవర్ఫుల్ మిషన్స్ కంటిన్యూస్ గా ఆపరేషన్ లో ఉంటాయి. రే ఫైల్ ఇట్. వన్స్ ఐ గెట్ ఆల్ ద మిషన్స్ ఇన్ ఆపరేషన్, ఐ ఫైండ్ అవుట్ ద మిస్టరీ. హియర్ ఆల్ మై రిక్వైర్మెంట్స్ సార్. ప్లీజ్ గో త్రూ ఇట్ ప్లీజ్. ఓకే ఓకే, ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయితేనో? నో సార్, ఐఎమ్ 100% షూర్ సార్. మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, నేను మీకు అక్కడ చెప్పిందే మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అయితే ఓకే, ఒకవేళ మేము ఊహించినట్టు ఫెయిల్ అయితే? మిస్టర్ ఏల్చురి, విమానం ఆకాశానికి ఎగిరి ఉపయోగపడుతుందని కనిపెట్టారు కానీ నేల మీద కూలుతుందని ఆలోచించుంటే ఈ రోజు విమానం ఉండేది కాదు, మనం గంటలో ఢిల్లీ వచ్చేవాళ్ళం కాదు. సార్, మిస్టర్ బలరాం కనిపెట్టిన ఎక్విప్మెంట్ ద్వారా ఎర్త్ కోర్ లో ఏదైనా వాల్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ కనిపెట్టగలిగితే అది మన డిపార్ట్మెంట్ కి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? ఏంటండి రెస్పాన్సిబిలిటీ? అండర్ వాటర్ లో సమ్ పవర్ ఇస్తే అది అటామిక్ పవర్ కు ఉపయోగపడే యురేనియం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పాను. ఓకే ఓకే, మీరు అడిగినవన్నీ ఇంత అర్జెంట్ గా మేము ఇయ్యలేం. కేబినెట్ మీటింగ్ లో మాట్లాడాలి, ఫైనాన్స్ మినిస్టర్ తో డిస్కస్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి. అంతవరకు మీరేమీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకే? అమ్మా, నమస్కారం స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడమ్మా, నీ భర్త ప్రయత్నాన్ని ఆపుతున్నది మనుషులు కాదు, విధి. పంచభూతాలు అడ్డుపడి ఆపుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. నీ భర్త అనుకున్నది సాధించినప్పుడు అది నీకు అర్థమవుతుంది. ఆ మహాశక్తి స్వరూపాన్ని బయటకు తెచ్చినప్పుడు విశ్వప్రళయం నీ కళ్ళకే కలగా కనపడుతుంది. భయపడకు, ఆ శక్తిని తిరిగి యథాస్థానానికి చేర్చు. ఇదిగో, ఇది రుక్మిణీమాత యజ్ఞమనస్సుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది, ఆపదకు అడ్డుగా ఉంటుంది. తీసుకోమ్మా. కర్ణా, నా రికార్డ్ ఫైల్స్ ఎక్కడ? మీ రూమ్ లోనే ఉన్నాయి. Nobody cares for sincere work. కర్ణా, మందులు వేసుకున్నావా? వేసుకున్నాను. జ్యూస్ తాగావా?
తాగాను. నిజంగా నిజంగానే తాగానండి. ఇందాక నుంచి అరుస్తున్న లోపల నుంచి మాట్లాడతావేంటి? నేను వంటింట్లో ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంటే ఇక్కడికి వచ్చిన సమాధానం చెప్తావేంటి? అది ఆ, అది ఏంటి ఏంటి అది మీరు అడిగిన వాటి ఏం చెప్పు? సమాధానం చెప్పింది నేను కాదండి. మరి నా కడుపులో ఉన్న పాప. ఆ రోజు చెప్తే మీరు నమ్మలేదు. ఈ రోజు మాట్లాడింది మన పాపేనండి. పాప మాట్లాడుతుందండి. అవునండి, మన పాపే. మన పాప గొంతుకి నా గొంతుకి తేడా ఉంది కదండి. పాప గొంతు ఎంత తీగా ఉంది కదా. నన్ను నమ్మండి. ఎప్పుడు నా టెన్షన్స్ తోనే దానికి సరిపోయింది. నన్ను దాని నమ్మండి. తృప్తి కోసం ఈ ఒక్క మాట నమ్మినట్టు నటిద్దాం. మై బేబీ, ఎస్. నువ్వు పాప గొంతు మాత్రమే విన్నావు, నేను వింటమే కాదు పాపం చూసాను తెలుసా? చూసారా? పాపం చూసారా? ఎలా ఉందండి? అందంగా ఉందా? నువ్వు మురిసిపోయేంత ముద్దుగా ఉంది, నేను మెచ్చుకున్నంత ముచ్చటగా ఉంది. అంత అందమైన పాపను పుట్టాక చూస్తే థ్రిల్లే ఉంది. పుట్టక ముందే నేను చూపిస్తాను. కమాన్, చూపిస్తాను రా. You've spoiled my beautiful picture. ఇటు నేను మళ్ళీ గీస్తాను. వద్దండి, మళ్ళీ ఇంత అందంగా రాదేమో. మచ్చ అయితేనే ఉండనివ్వండి. పాపకి తల్లి కన్నీటితో పెట్టిన దిష్టి చుక్కలా ఉంటుంది. మచ్చ కూడా పాపకి ఎంత బాగుందో చూడండి. చాలా అందంగా. రేయ్, నేను నమ్ముకొని నీ భార్య ఉంది. కొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్నావు. బాధ్యతగా ఆలోచించరా. నా ఏం గురించి తప్ప మిగతాది నాకు అనవసరం. రేయ్, నీ ఎమోషన్ నువ్వేం చేస్తావో నీకే తెలియదు. ప్లీజ్, ఏం చేయబోతున్నావు చెప్పరా. రాయ్. ఫోన్లేండి, ఈ నెల నుంచి మన గవర్నమెంట్కి ఒక 20,000 రూపాయలు శాలరీ తగ్గుతుంది. మా డిపార్ట్మెంట్ నుంచి ఓ పొగరబోతూ పోతాడు. ఇంకా వాడేం బయటకు వస్తాడు. పదండి.
ఇది రుక్మిణీమాత యజ్ఞమనస్సుతో ఆరాధించిన ద్వారకా కాళీమాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది. What a power! 2 suns in the sky. ఎవరన్నా వింటే నవ్వుతారు. చేపలు పట్టే వాళ్ళు చెప్పినా వాళ్ళ పడవలు వేసి తీసుకొచ్చేవాళ్ళు ఈ పెట్టిని. దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు. డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు. పెద్ద బిల్డప్ ఇచ్చి మీరు వరి అయిపోయింది దీనికేనా మిస్టర్ ఏల్చురి, దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వర్ల్పూల్ ఫామ్ అవుతుంది. అని మీరు అనుకుంటే సరిపోతుందా? అది మేము నమ్మాలి. అసలు దీన్ని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి, ఎలా తెరవాలి? ఒక గొళ్ళెం లేదు, ఏమీ లేదు. ఆహా, ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్బిన్. ఒక తన్నుదంతే 4 మొక్కలు అవుతుంది. అయ్యో బాబోయ్, మనిషి కాలిపోయి పేలిపోవడమే. ఏమండి, మీరేదో మహాశక్తితో చెలగాటాలాడుతున్నారు. నో, అది శక్తి కాదేం కాదు. ఇట్స్ ఓన్లీ సైన్స్. సైన్స్ కాదు, ఏం కాదు, నిజంగానే దేవుడికి సంబంధించింది. ఇది 100% అటామిక్ వైబ్రేషన్. అందుకే వర్ల్పూల్ వస్తుంది. It's such a great power. మా కంట్రీ శాటిలైట్ రీడింగ్స్ ప్రకారం అది 2000 కోట్ల సూర్య శక్తితో సమానం. వాట్ అ గ్రేట్ పవర్. సారీ, నేనెవరో మీకు చెప్పలేదు కదూ. ఐఎమ్ సెయింట్ టామ్. మై సర్కిల్ ఇస్ నేషన్ వైడ్, మై బిజినెస్ ఇస్ వరల్డ్ వైడ్, అండ్ మై ఎయిమ్ ఇస్ యూనివర్సల్ వైడ్. రైట్, నేను నీ బయోడేటా అడగలేదు. Why the hell have you come here? Sorry, I'm really sorry. Sorry, ma. I'm sorry. నేను అసలు మ్యాటరీ చెప్పలేదు కదా. How much gold you want? Huh? How many $1 million you want? Huh? Come on. 1 minute. అమ్మా. చూడమ్మా, సముద్రంలో ఉన్న ఆ పవర్ కోసమే ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇండియాలో క్యాంప్ వేశాం. మా కంప్యూటర్ కూడా వెతికి తీయలేని ఆ పవర్ బాక్స్ని మీ హస్బెండ్ ఒంటరిగా సాధించగలిగాడు. ఇవన్నీ ఎందుకు? వాట్ ఫార్? నువ్వు ఆగరా, నువ్వు ఎమోషనల్ అవ్వకు, నేను మాట్లాడతాను. ఆగు. హలో, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వై ఆర్ యు హియర్? I'm sorry. Actually, బలరాం, ప్లీజ్ ఆగరా, ప్లీజ్. ఇదిగో, listen to me. Listen to me. బలరాం, please, come to the point. Yours friend? Yeah. Name? హరి. హరి. అతను సముద్రంలోంచి తీసిన పవర్ బాక్స్ నాకు కావాలి. ఐ వాంట్ ఇట్. దానికి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది. చాలా. అందరికంటే ఎక్కువ ఆఫర్ మీకు మేమిస్తాం. అడిగినంత ఇస్తాం. ఈ రాత్రే ఆ పవర్ బాక్స్ ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఢిల్లీలో హిస్ ఓన్ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్. వీసా ఇస్ రెడీ. హీ కెన్ ఫ్లై టు ఎనీ కంట్రీ హీ వాంట్స్. నిన్నటి దాకా ఒక మామూలు ఆర్కియాలజీ ఆఫీసర్ గా ఉంటున్న ఈ బలరాం will be one of the richest man in the world from tomorrow. Yes, I will do it. Bloody idiot! Hey, Balaram, no, please. Listen to me. No, Balaram. మా దగ్గర కూడా గన్స్ ఉన్నాయి, దానికంటే పవర్ఫుల్ గన్స్ ఉన్నాయి. బట్ we need you. We are giving you one more last chance. Mind you. ఏంటో నువ్వు ఇచ్చేది నాకు last chance. If you do not give us the power box, I know how to get it. I will definitely get it. Sorry. I will definitely get it. I want the box. I want the box. Sorry. Balaram, stop. Look, listen to me. Balaram, what's
నువ్వు బయటికి తీసిన బాక్స్ మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నేసి ఉన్నారా? ఇది ఇంతటితో ఆగిపోతున్నా? ఈ రోజు జరిగిందే ప్రతిరోజు జరుగుతుంది. నువ్వు కాదంటే నీ పై ఆఫీస్ అనుకుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రాత్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న బాక్స్ తీసుకెళ్లిపోయి ఆశ్చర్యపోరకండి. ప్లీజ్ వాళ్ళతో మనకు వద్దురా. రేయ్, వదరా. వదరా, చాలు. Yes. వాట్ మిస్టర్ బలరాం, ఆ బాక్స్ని తిరిగి సముద్రంలో పడేయాలా? అవును, వెంటనే. ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆ బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటికి తీశారు. ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు. ఇదంతా మీ గొప్పతనం చూపించుకోవడం కోసం చేస్తున్నారా? నా గొప్పతనం కోసం కాదు, దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక. జల ప్రళయం అనుకున్నాను, సైన్స్ అనుకున్నాను. కాదు, మహాశక్తి. కలగన్నారా ఏమిటి? కళ్ళారా చూశాను. అదొక యోగం, మహాస్వరూపం. సార్, నా మాట నమ్మండి సార్. వెంటనే మనం దాన్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడికి చేర్చేద్దాం ప్లీజ్ సార్. చేర్చకపోతే ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుంది. ప్రళయం? అవును, ద్వారక జల సమాధి అయిన తర్వాత మరో ప్రళయం సముద్ర బడబాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని తన ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు.
అగ్నికి అడ్డుగా నిలిచిన ఆ మహాశక్తి ప్రతి అమావాస్యకు ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంటుంది. అందుకే ఆ సుడిగుండం వస్తుంది. ఆ సమయంలో కృష్ణ పక్షులు వచ్చి వాటి రెక్కల గాలితో ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి. అది తెలియక దాన్ని నేను బయటకు తీసుకొచ్చాను. దాన్ని తిరిగి మనం అక్కడికి చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కూటమి రోజు అమావాస్య గడియల్లో మహాప్రళయం జరిగి భూమి జలమయమవుతుంది, సృష్టి నాశనం అయిపోతుంది, అంతా శూన్యమైపోతుంది. దాని కారణం నేనే. అలా కాకుండా రక్షించాలి. దాన్ని తిరిగి అక్కడ చేర్చడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. వాట్ అ మ్యాడ్నెస్ ఇట్ ఇస్. ఆ పెట్టెలో మహాశక్తి ఉందో అటామిక్ పవరే ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు. వాళ్ళు తేలుస్తారు. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. లిసన్ టు మీ ప్లీజ్ సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. నేను కళ్ళారా చూశాను సార్. ప్లీజ్ నేను చెప్తాను సార్, ప్రళయం ముంచుకోసం సార్. సార్ ద హోల్ వరల్డ్ ఇస్ ఎండ్ సార్. మనం టైం యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత మనం ఏం చేయలేం. అసలు దేవుడు అంటే నమ్మకం లేనివాడి ఇప్పుడు సృష్టిని దేవుడని ప్రళయం అని ఏమిట్రా ఈ మాటలు? ఏమైందిరా నీకు? చూడకముందు దేవుడు అబద్ధం అనుకున్నాను. చూశాక, నా కళ్ళతో చూశాక అంతా ఆమె, ఆ తల్లే కనిపిస్తుందిరా. ఆ విశ్వరూపం చెప్పిందిరా, విశ్వం నాశనం అయిపోతుందని. ఆ ప్రళయం ముంచుకొచ్చేస్తుంది. ముంచుకొచ్చేస్తుంది. ఇట్ ఈస్ కమింగ్. అగ్నిపర్వత పేలింది, సముద్రం పగిలిపోతుంది, ప్రపంచం మునిగిపోతుంది. నేనంతా నీరు. నీరండి. అంతా నీరండి. ఏమండి? సముద్రం వచ్చేస్తుంది, మొత్తం నీరు వచ్చేస్తుంది, ప్రపంచం మునిగిపోతుంది. మనకేమైనా పర్వాలేదు, మన పాపని మాత్రం కాపాడాలండి. మన పాపని కాపాడాలి. ఒకరి దగ్గర కాకుండా కాపాడాలి. పాపని కాపాడాలి. చూడు ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. అంత మామూలుగానే ఉంది. ముందు జరగబోయేది దేవుడు మనకి చెప్తాడని ఆ రోజు స్వామి చెప్పాడండి. ఇంకా శక్తి భూమి మీద ఉంటే భూమి బద్దలైపోతుంది, యుగం అంతా అయిపోతుంది. ఈ నాశనానికి మన కారణం కాకూడదండి, మన కారణం కాకూడదు. ఆ శక్తిని ఎక్కడి నుంచి తీశారు? తిరిగి మీ చేతులతోనే ఆ శక్తి స్థానంలోనే చేర్చేయండి, యథాస్థానంలోనే చేర్చేయండి. లేకపోతే ప్రళయం వచ్చేస్తుంది. హలో, సారీయా. నువ్వెందుకురా ఫోన్ చేశావు? డోంట్ బీ ఎమోషనల్. ఇప్పుడు మేము మీ ఇంట్లోనే ఉన్నాం. అర్జెంటుగా నీ దగ్గరున్న పవర్ బాక్స్ తో సహా నువ్వు వెంటనే మీ ఇంట్లో ఉండాలి. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేరా ఇడియట్? నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నీ భార్య శవం కూడా నీకు దొరకదు. Don't try any of your dirty tricks. నేను వదలను. I'll kill you. నీకు నీ భార్య ప్రాణాలు కావాలా వద్దా? నీ బెదిరింపులు నేను లెక్క చేయరా? Yes. Is it? Yes. Is it? కర్ణ! కర్ణ! హరి! హరి! ఏమైందా? హరి! ఏమైంది? ఏమైంది? కర్ణ ఎక్కడ? కర్ణ ఎక్కడ? ఎక్కడ? రే బలరాం, ఎవరో వచ్చారు. కరుణ నాకు ఫోన్ చేసింది. నేను వచ్చేసరికి నీ గురించి వివరాలు అడిగి టార్చర్ పెడుతున్నారు. ఎదురు తిరిగేసరికి నన్ను షూట్ చేసి కరుణని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ? ఎవరు తీసుకెళ్ళి? ఎక్కడికి? అరగంటలో రమ్మన్నారు. లేకపోతే కరుణని చంపేస్తారు. ఎవరు? ఎక్కడ? చెప్తాను. ఎవరికి తెలియకుండా రమ్మన్నారు. ఎక్కడికి? పద. Where's my wife? Where is the box? నేను వచ్చింది నా భార్య కోసం. మేము నీ భార్యని ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను రప్పించి ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం. నేను ఇక్కడికి వచ్చింది మీకు భయపడి లొంగిపోవటానికి కాదు. నేను దేన్ని లెక్క చేయనని చెప్పడానికి వచ్చాను. అయితే నువ్వు నీ భార్య చావును కూడా లెక్క చేయవా?
ఎవరుకున్నారా? వీడిని షూట్ చేస్తా. ఆ బాక్స్ గురించి తెలిసింది వీడికి ఒక్కడికేరా. వీడిని చంపేస్తే మనకు ఆ గుట్టెలా తెలుస్తుంది? వీడి భార్యను అడ్డం పెట్టుకుని వీడిని ఇక్కడికి రప్పించింది వీడిని చంపడానికి కాదు, మనకు కావలసిన ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. సచ్ సారీ, నేనెంత ఆలోచించలేదు. నాకంటే నా కుక్క స్ట్రైకి చాలా తెలివైందిరా. ఈ రోజు నేను చూస్తున్న నీ అసలైన రూపం అదేనాడో కనిపెట్టింది. నేను ఆ రోజే చెప్పాను కదా వీళ్ళు ప్రపంచాన్ని కొనేస్తారని. విన్నావా? ఇప్పుడేమైంది? యు ఆల్వేస్ రైట్, ఆల్వేస్. You bloody... What a great personality! But your sincerity is hanging by the chain. Sorry. రే బలరాం, ఇదిగో ఆ బాక్స్ లో ఉన్న అటామిక్ పవర్ తో వీళ్ళు పెద్ద మారణాయుధాన్ని తయారు చేస్తారా? అది మీరు అనుకున్నట్టు మారణ ఆయుధం కాదు, మహాశక్తి. అది మీకు చెప్పిన అర్థం కాదు. ఏదైతే నీకెందుకురా? అది ఎక్కడుందో చెప్పి. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, చెప్పేస్తాడు. Stop! Don't shoot him! కన్నా కన్నా దాన్ని చంపితే గానీ వాడు ఆగడు. I will shoot her. I will shoot her. కర్ణ, నేను చెప్పేది విను. ఆ మహాశక్తిని నేను తిరిగి సముద్రంలో చేర్చలేకపోయాను. నువ్వు ప్రమాదంలో ఉన్నావున్న తొందరలో అది నా చేయి జారి కాళింగ కొండ గృహలోకి పడిపోయింది. నువ్వే చేర్చాలి కరుణ. నేను నీలా మనిషిని కాదు, గాలిని, శూన్యాన్ని, పంచభూతాలు పారిపోయి మిగిలిన పసి కోరికని బ్రహ్మ సృష్టించిన మనిషిగా అంతమయ్యాను.
మా నాన్న గీసిన బొమ్మగా ఆత్మనయ్యాను. భయంగా ఉందా? అదేం లేదు పాప. నువ్వు ఎలా ఆత్మయ్యావు? మీ అమ్మ ఏమైంది? ఆ రోజు మా నాన్న లోయలో పడిపోయిన తర్వాత